శివుని కథల్లో ఆయన నీలి విషయాన్ని పిలిచి అందరినీ రక్షించిన తర్వాత దేవతలను భయపడుతున్న మరొక్క రాక్షసుని ఎదుర్కొన్నాడు. రక్తాబీజ అనే దుష్ట రాక్షసుని తన గొప్ప శక్తుల కారణంగా చంపలేనివాడు అయ్యాడు. అతని రక్తపు చుక్క నేలకు తాకినప్పుడల్లా అతను తక్షణమే తనను తాను నకిలీ చేసుకునే సామర్థ్యాన్ని తగిలి ఉన్నాడు. ఫలితంగా అతను అదుపులోని వాడు అయ్యాడు. మరియు దుర్గాదేవిని పిలిచి ఆ రాక్షసుని భూమి ముఖం నుండి నిర్మించాలని కోరారు. అయితే దుర్గా తన ఆయుధంతో అతని గాయపరిచిన వెంటనే అతని రక్తం భూమిపై పడింది మరియు పడిపోయిన ప్రతి చుక్క నుండి మరో 100 మంది రాక్షసులు పెరిగారు. దుర్గామాత అతని చంపగలిగినప్పుడు కూడా అతని రక్తం భూమిపై చిందిన క్షణమే అతని యొక్క 100 వర్షాలను ఉద్భవించాయి. కాబట్టి దుర్గా తల్లి పార్వతి అవతారం నుండి రూపాంతరం చెంది రక్తాబీజ అనే రాక్షసుని మరియు అతని సైన్యాన్ని ఓడించడానికి శివుడు నియమించిన కాళీ యొక్క ఉగ్రమైన రూపాన్ని తీసుకుంది. అప్పుడు ఆమె శక్తి ఒక అత్యంత శక్తివంతమైన చిత్రాణంగా మారింది. ఇది శివుని రుద్ర అవతారాలకు సమానం. కాళీదేవి ఎంత క్రూరంగా ఉంటుందో ఆమె రాక్షసుల శరీరాల నుండి తలను వేరు చేయడం ప్రారంభించింది మరియు ఒక చుక్క కూడా నేలను తాకకుండా రక్తాన్ని తాగింది. ఈ విధంగా ఆమె తన చేతుల్లో మరియు మెడ చుట్టూ తెగిపోయిన శరీర భాగాలతో దేవతగా మారింది. ఆమె భయంకరమైన రూపాన్ని గుర్తింపు పొందింది. చెడు మరియు ప్రతికూలతను నాశనం చేసింది. రాక్షస సైన్యాన్ని ఓడించి చంపి వారి రక్తాన్ని తాగి వారు తిరిగి జన్మించకుండా నిరోధించిన తర్వాత కాళికాదేవి తన తాండవ నృత్యాన్ని కోపంతో ప్రారంభించింది. ఆమె వారి రక్తాన్ని తాగి రక్తపాత కోపం యొక్క బంతిగా మారింది మరియు అమాయక ప్రజలను హత్య చేయడం ప్రారంభించింది. ఇది భూమిపై వినాశానికి దారి తీసింది. ఇది శివుడిని భయభ్రాంతులకు గురి చేసింది. కాళీ కలిగించే విధ్వంసాన్ని గ్రహించిన కాళికాదేవిని ఆపమని అన్ని దేవతలు శివుడిని వేడుకున్నారు. ఆమె నృత్య చేస్తూ పడి ఉన్న మృతదేహాలపై నడుస్తుండగా ఆమెను శాంతింపజేయడానికి శివుడు కాళీ వైపు పరిగెత్తాడు. కాళీ తన మార్గంలో ఉన్న ఎవరిని మరియు అందరినీ చంపకుండా ఆపడానికి శివుడు స్వయంగా శవాల మధ్య పడుకున్నాడు. కాళికాదేవి ట్రాన్స్ స్థితిలో అనేక శవాలను తొక్కుతుండగా శివుడు తన మార్గంలో పడుకున్నట్లు ఆమె గమనించలేకపోయింది. అందువలన కాళికాదేవి అతనిపై అడుగు పెట్టగానే ఆమె ఆగి తన తప్పును గ్రహించింది. పార్వతి అవతారంగా ఆమె తన భర్తపై అడుగు పెట్టింది. ఇది పాపంగా పరిగణించబడింది. అందుకే ఆమె తన తప్పును త్వరగా పశ్చాత్తాపడి నాలుకను బయటకు చెందింది.